అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. Kit room, sir, actually. The PDP, sir, vaccines, we can store this, sir. Pregnancy test. Urine albumin. Sputum for sir. TB. Rajita. అక్కడికి ఏం పంపిస్తారు? బాబుకి కొన్ని ఆపరేషన్ అయింది సార్. పెళ్ళి కొన్ని ఎగ్జామ్షన్ కేసెస్ ఉంటాయి సార్. ఆ కేసెస్కి అప్పర్ లిమిట్ వ్యాక్సిన్ అప్పర్ లిమిట్ టైం బట్టి ఎప్పుడైనా వేయచ్చు సార్. ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అనేది ఉండదా లిస్ట్? రూల్ సార్ ఒక్కరే ఉన్నారు సార్. వాళ్ళు కొంతమంది మనకి మీడియా మిత్రులకు, సార్తో వచ్చిన సిబ్బంది అందరికీ పేరు పేరున నమస్కారములు. ఇది గౌరవ మన ప్రభుత్వం, గౌరవ మినిస్టర్ గారు పంచాయతీరాజ్ శ్రీమతి అనసూయ సీతక్క గారు ఇచ్చిన షెడ్యూల్, అలాగే కలెక్టర్ గారు మాకు ఇచ్చిన సూచనల ప్రకారం ఈరోజు గ్రామ సభ నిర్వహించబడుతుంది. ఇందులో ముఖ్య సేవ ఎక్కువ ఉండదు. 200, 150 అట్లా ఉంటాయి. ట్యాక్స్ కూడా గ్రామ పంచాయతీ కట్టాలి. ఎందుకంటే మనం పెళ్లిళ్ళకు, పేరెంటాలకు, తర్వాత దానికి వేల ఖర్చులు పెడతాం. ట్యాక్స్ రాగానే మంత్రి గారు ఈ ఫిబ్రవరి నెలతోని సర్పంచుల పదవి కాలం ముగిసింది. సో మళ్ళీ సర్పంచులది ఇంకా కొన్ని రోజుల్లో టైం తీసుకుంటుంది కొత్త సర్పంచ్ రావడానికి. వాళ్ళ ప్లేసెస్లో స్పెషల్ ఆఫీసర్ని అర్థమవుతుంది కదా మాట్లాడడం, స్పెషల్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. సో స్పెషల్ ఆఫీసర్ వచ్చినాక ముందుగా ఒకటి విలేజ్ని కొంచెం పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది ఒకటి మెయిన్ అజెండా. మనకు విలేజ్లో ఏదైతే ఉందో చెత్త చెదారం అంతా తీసేసి విలేజ్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది ఒకటి మెయిన్. దానికి మనం అందరం శ్రమదానం చేసి మిగతా పనులు చేసి విలేజ్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఈ వారం రోజులు ఏంటిదంటే ఒకసారి డ్రైవ్ లాగా పెట్టుకొని విలేజ్ని అంతా కూడా ఒకసారి పరిశుభ్రంగా చేసుకొని మళ్ళీ ఆ తర్వాత రోజు కూడా చేసుకునేటట్టు చేసుకోవడానికి గౌరవ మంత్రి గారి ఆదేశం ప్రకారం, ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ఇది కార్యక్రమం చేపడుతుంది. రెండోది ఏంటిదంటే ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చింది, ఆల్మోస్ట్ ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్ దాకా. సో చాలా దగ్గరలో మనకి మంచినీళ్ళు ప్రాబ్లం ఉన్నది. అంటే మిషన్ భగీరథ కనెక్షన్ ఉన్నది కానీ కొన్ని ప్లేసెస్లో లీకేజ్ రావడం, కొన్ని ప్లేసెస్లో రాకపోవడం, కొందరికి నల్లాలు లేకపోవడం, అట్లాంటి ఇబ్బందుల వల్ల కంటిన్యూస్గా మంచినీళ్ళు ఇబ్బంది అనేది కంటిన్యూస్గా వస్తుంది. దాన్ని కూడా ఒక ఫోకస్ పెట్టి తీసుకుందాం అనేది. మూడోది ఏంటిదంటే ఇంకా వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా గ్రామ పంచాయతీ నుంచి. సో ఆ ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా తెలుసుకొని మనం అంత సాయంగా ఏం చేయగలుగుతాం అనేది ఒకసారి ఆలోచించి దాని తర్వాత అది కూడా మనం రెక్టిఫై చేసుకోవడానికి ఈ గ్రామ సభని ఒక మెయిన్ ప్లేస్ లాగా తీసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.